గురుగారు, తీర్థయాత్రలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇలా తీర్థయాత్రలు చేసిన వారి గురించి ఉదాహరణలుగా మనకి ఇతిహాసాలలో ఎక్కడైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి తల్లి. తీర్థయాత్రలు చేసిన వారిలో అర్జునుడు ఒకడు. పూర్వం ఈ పాండవులంతా తప్పనిసరిగా వనవాసం చెయ్యాలి. 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా ఉన్నది. ఈ వనవాస సమయంలో ఏ విధంగా ఈ కాలం గడపాలి? ఒకానొక హేతువు కారణంగా అర్జునుడు 1 సంవత్సర కాలం పాటు తీర్థయాత్రలు చేస్తే ఆ దోషం తొలగిపోతుంది. నియమాన్ని అనుసరించి ద్రౌపది ఏ సోదరుడి ఇంట్లో ఉన్నదో ఆ ఇంటిలోనికి వేరొక సోదరుడు వెళ్ళకూడదు. ఒకానొక జింక కొమ్ములలో ఒక యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి అరణి చిక్కుకోవడంతో ఆ జింక ఆ గృహంలోనికి వెళ్ళింది. తరుముతూ అర్జునుడు వెళ్ళాడు. నియమోల్లంఘనం చేశాడు కనుక సంవత్సర కాలం పాటు తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రలు చేసే సమయంలో ఆ అర్జునుడు సుభద్రని వివాహం చేసుకున్నాడు, ఉలూచిని వివాహం చేసుకున్నాడు, చిత్రాంగతని వివాహం చేసుకున్నాడు. చక్కగా బంధుత్వాలు పెంచుకొని బలగం కట్టుకొని వచ్చాడు. అర్జునుడు తీర్థయాత్రలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే బలరాముడు కూడా తీర్థయాత్రలు చేశాడు. నిష్కల్మషమైన మనస్సుతో ఇరుపక్షాల సైన్యంలో కూడా నేను చేరను అని చెప్పి ప్రభాస తీర్థం మొదలుగా ఉషీనర తీర్థం వరకు అనేక తీర్థాలను సేవించి పునీతుడై తిరిగి వచ్చాడు. ఈ విధంగా చూసినట్లయితే తీర్థయాత్రలు అనేకం మనం చూస్తూ ఉంటాం. ప్రత్యక్షంగా కుటుంబ జీవనంలో పిల్లలకి వివాహాలు జరిపిన అనంతరం పెద్దవారు కాసింత విరామం లభించడంతో దంపతులు తీర్థయాత్రలకు వెళ్ళాలి. వెళితే అక్కడి దైవాన్ని దర్శించడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణము, చెట్లు, గాలి, నీరు వీటి కారణంగా ఆరోగ్యం చేకూరుతుంది. ప్రత్యక్షంగా తీర్థయాత్రలకు వెళ్ళకపోయినా తీర్థక్షేత్రాలకు సంబంధించిన తీర్థయాత్ర అన్న పేరిట లభించేటటువంటి అనేక దివ్య దేశాల, దివ్య స్థలాల, దివ్య దేవళాల చరిత్రలను తెలుసుకోవడం, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా చూడడం, జ్ఞానాన్ని పెంచుకోవడం కూడా పరోక్షంగా తీర్థయాత్ర చేసినట్లుగానే మనం భావన చేయాలి. పంచారామాలు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, 108 దివ్య స్థలాలు, వైష్ణవ ధర్మానికి సంబంధించినవి అనేకం ఉన్నాయి కనుక అవన్నీ మనం చూసే ప్రయత్నం చేస్తే తప్పక క్షేమం కలుగుతుంది. ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే కళాపూర్ణోదయం అనే కావ్యంలో పింగళి సూరన ఎంత అద్భుతమైన తీర్థయాత్రలను వర్ణిస్తాడో. శుక్తమతి కోలాహలులకు సంబంధించిన ఈ కావ్య ప్రపంచంలో ప్రత్యేకంగా తీర్థయాత్రల చరిత్ర ఒక ప్రత్యేక అధ్యాయంగా కూడా మనం చూడవచ్చు.